ఇప్పటి వరకు మహారాష్ట్రను వణికించిన గిలియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ విజృంభిస్తుంది. అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జీబీఎస్ కేసులు వెలుగు చూడటం కలవరపెడుతుంది. ఇప్పటికే తెలంగాణలో కొన్ని కేసులు నమోదు కాగా ఏపీలోనూ కేసులు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలోని విజయనగరం, విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు, విశాఖలో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. అటు మహారాష్ట్రలో 205 జీబీఎస్ కేసులు వెలుగు చూడగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోనూ జీబీఎస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు 1,00,000 మందికి గాను ఒకరిద్దరిలో కనిపించే ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు వందలాది మందిలో కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అసలు గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఏమిటంటే అది ఎవరికి వస్తుంది, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, చికిత్స ఉందా లేదా అనే విషయం ఇప్పుడు చూద్దాం. గిలియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన ఒక వ్యాధి. వైరస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి మనం రక్షించే యాంటీబాడీలు మన సొంత శరీర కణాలపైన దాడి చేయడం ఈ వ్యాధి యొక్క లక్షణం. ఈ సిండ్రోమ్ లో నరాలపై మన ప్రతిరక్షక కణాలు దాడి చేస్తాయి. ఈ వ్యాధి రావడానికి పలు వ్యాధులు కారణమవుతాయి. చాలా మంది జీబీఎస్ బారిన పడడానికి కొన్ని రోజుల ముందు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్, సైటోమెగాలో వైరస్, ఎస్టీన్ బార్ వైరస్, కోవిడ్-19 వైరస్, హెపటైటిస్ A-B-C-E కూడా ఈ సిండ్రోమ్ రావడానికి కారణాలు అని తెలుస్తుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల మూలంగా బలహీనమైన రోగనిరోధక కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే కాళ్లలో బలహీనంగా అనిపించడం, కాళ్ళు వేళ్లు చీలమండలు, మణికట్లో సూదులతో కూర్చున్నట్టుగా అనిపించడం, మెట్లు ఎక్కలేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, మాట్లాడడం, నమలడం, ఆహారం మింగే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది, దృష్టిలోపం, అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు, కొందరిలో మలబద్ధకం, అజీర్ణ లక్షణాలు ఉంటాయి. గుండు కొట్టుకునే వేగం కూడా ఎక్కువగా ఉండడం, లో బీపీ, హై బీపీ లక్షణాలు కనిపిస్తాయి. అరుదుగా కొందరికి విపరీతమైన చెమటలు కూడా పట్టవచ్చు. గిలియన్ బారే సిండ్రోమ్లో ఇదొక ప్రత్యేక లక్షణం. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజుల పాటు తీవ్రం కావచ్చు. లక్షణాలు తీవ్రంగా మారితే మెదడు నుంచి కాళ్ళ వరకు పొడవుగా ఉండే కాలి నరాల ప్రభావితమై కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమయ్యే అవకాశం ఉంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు, మింగడం కష్టమవుతుంది. ఈ ప్రక్రియ ఛాతి కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి బారిన పడిన 100 మందిలో 95 మంది రికవరీ అవుతారని, ఇందులో 75 మంది చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని, మరో 20 మందికి అవసరాన్ని బట్టి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుందని, లక్షణాలు తీవ్రంగా ఉన్న 5% మంది మాత్రమే ప్రాణాపాయ పరిస్థితులు వెళ్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో 5 రోజుల పాటు ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. కొందరికి ప్లాస్మా మార్పిడి చేస్తారు. ఇది రక్తంలోని ద్రవ భాగాన్ని ఫిల్టర్ చేసి నాడీ వ్యవస్థను దెబ్బతీసే ప్రతిరక్ష కణాలను తొలగిస్తుంది. వారం నుంచి 2 వారాల వరకు ఈ చికిత్స చేయవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కాచి వడబోసిన నీరును తాగాలి, కూరగాయలు, పండ్లు వంటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తినాలి, మాంసం, చేపలు, రొయ్యలు, పీతల వంటిని వాటిని పూర్తిగా ఉడికిన తర్వాతే తీసుకోవాలి, పచ్చిగుడ్లు తినకూడదు, భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.